హాయ్ హలో ఈరోజు నేను రొయ్యల ఫ్రై అనుకోవచ్చు, మేబీ కొంచెం కబాబ్ టైప్ కూడా ఉండొచ్చు. ఇది నా స్టైల్లో నేను ఈ విధంగా చేస్తున్నాను. చూడండి, డ్రై ఐటమ్ అనమాట ఇది. ఓకేనా? ఏ విధంగా చేస్తానంటే ఉప్పు, కారం, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇవన్నీ కలిపి, పసుపు, ఇవన్నీ కలిపి కలుపుకోవాలండి. దీంట్లో బియ్యం పిండి వేస్తే కూడా చాలా బాగుంటుంది. బియ్యం పిండి వేద్దామంటే అయిపోయింది కాబట్టి నేను వేయట్లేదు. నేనున్న ఇంగ్రీడియంట్స్ తోటే ఏ విధంగా తయారు చేసుకుంటానో మీరు చూడండి. ఇది నా స్టైల్. హాయ్, చూసిండ్రా నేను ఏ విధంగా ఫ్రై చేస్తున్నాను? ఇది నా స్టైల్ మాత్రమే, సింపుల్గా. ఎవరి స్టైల్ వాళ్ళు చేస్తానుకో, నా స్టైల్ వరకు నేను చూపిస్తున్నాను. కొంచెం స్పైసీగా ఉండడానికి, కలర్ఫుల్గా ఉండడానికి చాలా బాగుంటుంది అండి. ఇది మధ్య మధ్యలో నంచుకొని తింటే మస్తు ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, ఇది కూడా చాలా బాగుంటుంది. మన రొయ్యల ఫ్రై ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఒక 2 మినిట్స్ ఇలా పెట్టేసి ఇంకా తీసేస్తే చాలా బాగుంటుంది. ఇది పప్పు పక్కకి పెట్టుకొని తినాలి. అబ్బాబాబా, అద్భుతమే అనుకో. ఇంకా అయిపోయిందండి. కొంచెం నిమ్మకాయ పిండుకొని మనంగా తినేస్తే చాలా రుచికరమైన రొయ్యల ఫ్రై అని అనుకోవచ్చు. నేను ఈ స్టైల్లో చేస్తాను, డిఫరెంట్ స్టైల్లో చేస్తాను, నాకు నచ్చిన విధంగా. ఆ టైంకి ఏ విధంగా చేయాలనిపిస్తే ఆ విధంగా చేసుకొని తినేస్తాను. ఓకేనండి, కొంచెం టేస్ట్ చేద్దాం ఎట్లా ఉందో. సూపర్ అంటే సూపర్, అంత బాగుంది. అన్నీ కరెక్ట్ సరిపోయినాయండి, చాలా టేస్టీగా ఉంది. బ్యాచిలర్స్ అయితే హ్యాపీగా చేసుకుని తినవచ్చు. మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.